అద్భుతమైన ఈ యొక్క పాదయాత్ర కవాతు ఎందుకంటే ఉత్సాహంగా ఉంది, చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు 6 కిలోమీటర్లు నడవడమే కాకుండా ప్రతి ఇంట్లోంచి కూడా చేతులొప్పి సంఘీభావం తెలిపారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి ఎమ్మెల్యే అయితే గవర్నెన్స్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే అపోజిషన్ లీడర్ ఇక్కడ గెలుస్తున్నారు, అంతేగాని ఒక సాధారణమైన ఎమ్మెల్యే కాదని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలి. చీఫ్ సెక్రటరీ కాడి నుంచి డిఐజీ కాడి నుంచి మొత్తం గవర్నమెంట్లో ఏదుందో అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుంది. అంచేత ముందు డెస్క్లో కూర్చుంటాడు ఆయన. అసెంబ్లీలో ఏది చేయెత్తినా కూడా భీమవరం సమస్య వెంటనే పరిష్కరించిన అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చారు, ఆయన ఏ రకంగా చేయాలనుకున్నారో. ఇవాళ రోజు రోజుకి జనసేన పార్టీ ఎంత అద్భుతంగా వెళ్తుందంటే ఎన్ఆర్ఐ మహిళలు కానీ ఎన్ఆర్ఐ యువకులు ఇవాళ బూతులన్నీ కూడా మొత్తం భీమవరం మండలం, వీరాసరం మండలం, టౌన్ అందరూ కూడా ఇవాళ రేపు కూడా కమిటెడ్గా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళంతా రావడం అంటే గ్రేట్ అది. అలాగే ముఖ్యంగా ఏంటంటే పిల్లలు కూడా వాళ్ళ యొక్క స్పందన, కాలేజ్ స్టూడెంట్స్ కానీ మరి ఇతర వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ కవాతులో పాల్గొన్నారు. అందుచేత చాలా సంతోషంగా ఉంది. రోజు రోజుకి ఇది మన జనసేన బలోపేతం అవుతుంది. 2 రోజుల్లో అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మనకి కవాతు ప్రకటించే అవకాశం ఉంది. ఎస్ఆర్కే కాలేజ్ నుంచి బస్ వరకు ఇంకా అఫీషియల్గా రాలేదు, వచ్చాక మీ అందరికీ తెలియపరుస్తాం. జై జనసేన. ఈరోజు స్వచ్ఛందంగా వీర మహిళలు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా చిన్న సైజు కవాతు పెట్టామట టౌన్లో. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ కవాతులో పాల్గొన్నారు. పాల్గొని చాలా విజయం జరిగింది. రాబోయే రోజుల్లో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి నెగ్గడం ఖాయం. మేము ఆల్రెడీ నెగ్గాం. దేని మీద ఉన్నామంటే మేము మెజార్టీ మీద వ్యవహారం చేస్తున్నాం. ఇక్కడి నుంచి నెగ్గడం ఖాయం. ఆయన ఇక్కడ ఉండటం ఖాయం. ఇల్లు కూడా చూస్తున్నాం, త్వరలో ఇల్లు కడతాం. ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి ఒక అధికారిని వేసి ఇక్కడి నుంచి పాలన ఎలా చేస్తారనేది రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఏదైనా సరే అసెంబ్లీలో మాట్లాడాలంటే భీమవరం నాటిని వినపడుద్ది. భీమవరం అనగానే పవన్ కళ్యాణ్ వినపడుద్ది. పవన్ కళ్యాణ్ అంటేనే భీమవరం వినపడుద్ది. రాబోయే రోజుల్లో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్. జై జనసేన. ఈరోజు జరిగిన రోడ్డు షో చాలా ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నుండి కానీ, తూర్పు గోదావరి జిల్లా నుండి కానీ, విశాఖ జిల్లా నుండి కానీ, శ్రీకాకుళం జిల్లా నుండి కానీ ఎప్పుడూ ఎవరు ముఖ్యమంత్రి స్థాయిలో ధైర్యం చేసి పోటీ చేసిన వారు లేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కానీ ఎప్పుడూ ఎవరు ముఖ్యమంత్రి స్థాయిలో ధైర్యం చేసి పోటీ చేసిన వారు లేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో అతి కీలకమైన భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందుకు ప్రజలందరూ అభినందించాలి. అదే ఇక్కడున్న భీమవరం ఉన్న వైఎస్ఆర్ పార్టీ వారు కానీ, తెలుగుదేశం పార్టీ వారు కానీ ఎమ్మెల్యేలు అయితే 123వ స్థానంలో కూర్చుంటారు. అదే మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కనుక ప్రజలు అది గ్రహించి ఓటు వేస్తే ఆయన ఫస్ట్ స్థానంలోనే కూర్చుని ప్రజల కోసం పోరాడే శక్తి మాత్రం వారికి ఉందని నేను చెప్తున్నాను. కనుక ప్రజలందరూ ఇది గ్రహించి ఇప్పుడు 2 పార్టీలు చాలా దడగా ఉన్నాయి, వణుకు పుట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాప కింద నీరులా జరుగుతోంది. ఖచ్చితంగా ఇక్కడ 2 పార్టీలకి డిపాజిట్ లేనంత పరిస్థితిలో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అందరూ చేయూతనిచ్చి నెగ్గించి ముఖ్యమంత్రి స్థాయిలో పంపించాలని ప్రజలందరూ ఇది గ్రహించాలని ఇక్కడ కోరుకుంటున్నాము. మరి ఈరోజు భీమవరం పట్టణంలో జనసేన తరపున భారీ కవాతు 5 కిలోమీటర్ల మరి మహిళలతోటి, అలాగే యువకులతోటి, పెద్దవారితోటి, అలాగే సిపిఎం, సిపిఐ, బిఎస్పి వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. మరి సుమారు 1500 మంది ఈ కవాతులో పాల్గొనడం జరిగింది. మరి ఈ కవాతు నిర్వహించడానికి ముఖ్య కారణం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని, మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏ ఉద్దేశాలతో పెట్టారన్నది తెలియజేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ కవాతును నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఒక 7 దశాబ్దాలుగా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 7 దశాబ్దాల్లో కూడా మరి ఈ పరిపాలన అన్నది కొంతమంది చేతుల్లోనే ఉండటం, సంపద అంతా కూడా కొంతమంది చేతుల్లోనే ఉండటం వల్ల బడుగు బలహీన వర్గాలు ఎక్కడో కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. వాళ్ళు బడుగు బలహీన వర్గాల కిందే ఉన్నారు. కానీ ఎవరైతే ఈ సంపద అనిపిస్తున్నారో, ఎవరైతే ఈ అధికారం అనిపిస్తున్నారో వాళ్ళ చేతుల్లోనే ఈ అధికారం, సంపద కూడా ఉండడం జరిగింది. మరి అలాంటి దోపిడీదారులు ఎవరైతే లక్షల కోట్లు, వేల కోట్లు దోపిడీలు చేసుకుని మరి 18 కేసుల్లో ఒక ఆయన, అలాగే 13 కేసుల్లో ఒక ఆయన మరి ఉండి ఈ రోజున మరి
మరి ప్రజలలోకి వచ్చి ఓట్లు అడుగుతున్నారంటే మరి ప్రజలు ఏ విధంగా ఓట్లు వేస్తారు? అసలు ప్రజల్ని ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ఇది ముఖ్యంగా ప్రజలందరూ గమనించవలసిన ఆవశ్యకత ఉంది. ప్రతి విషయంలోనూ ఇసుక మాఫియా, మైన్స్ మాఫియా, రాజధాని మాఫియా, అలాగే పోలవరం మాఫియా, ఎన్ని మాఫియాలు ప్రజలు తట్టుకోవాలి? ప్రజలు ముఖ్యంగా గుర్తించవలసింది ఈ మాఫియాల గురించి గుర్తించవలసిన ఆవశ్యకత ఉంది. మరి వేల కోట్లు లక్షల కోట్లు దోచుకుని మరి ఈ రోజున ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. మరి ఒక వ్యక్తి అయితే కనుక ఆయనకున్న డైరీని డెవలప్ చేసుకోవడానికి విజయ డైరీ, ప్రజల డైరీ